ఆస్కార్ భావించాడు. దీని గురించి సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు ఆస్కార్ థియోను తన సీనియర్ ప్రొఫెసర్ వద్దకు తీసుకెళ్లాడు. అతను 2022లో ఆ విషయాన్ని చెప్పాడు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చాలా పురోగతి సాధించింది, కానీ టైం పోర్టల్ లాంటిది ఉండదు. ప్రొఫెసర్ మాటలు విన్న తరువాత సోదరులిద్దరూ అక్కడి నుండి తిరిగి వచ్చారు. ఆధునిక ప్రపంచాన్ని చూసి థియో చాలా ఆశ్చర్యపోయాడు. ఆస్కార్ ఫోన్ చూసి ఇది ఏమిటి అని అడిగాడు. ఆస్కార్ అది ఫోన్ అని వివరించాడు. కానీ పాత ఫోన్ల మాదిరిగా కాకుండా మీరు దానిలోని నెంబర్లను డయల్ చేయవలసిన అవసరం లేదు. దానికి వైర్ కూడా లేదు. ఆస్కార్ థియోను శాంతింపచేసి ప్రస్తుతం మన పోర్టల్ను కనుగొనడంపై దృష్టి పెట్టాలని చెప్పాడు. మీరు 1990కి తిరిగి వెళ్ళాలనుకుంటున్నారా లేదా? అప్పుడు థియో ఆస్కార్తో మాట్లాడుతూ, నేను ఆ పరిశోధన పేజీలను చింపి రాకెట్ తయారు చేస్తున్నప్పుడు నా తల్లి పేపర్లలో చేతితో రాసిన జాబితా దొరికిందని చెప్పాడు. మిమ్మల్ని